హాయ్ ఫ్రెండ్స్. రాత్రులు మొబైల్, ల్యాప్టాప్ స్క్రీన్లు ఎక్కువసేపు చూస్తే కళ్ళకు మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ ఆ అలవాటు కేవలం కళ్ళ అలసటకే కాదు, వృద్ధాప్యంలో వచ్చే గ్లాకోమా, క్యాటరాక్ట్, మ్యాక్యులర్ డిజెనరేషన్ వంటి తీవ్ర కంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. దాదాపు 83,000 మందిపై 8 ఏళ్ల పాటు చేసిన ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఏం గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. చైనాకు చెందిన షియావ్ కియాన్ వు నేతృత్వంలో పరిశోధక బృందం ఈ అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ జెరో సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మన కళ్ళ పని కేవలం చూడటమే కాదు, శరీరంలో జీవ గడియారాన్ని అంటే సర్కేడియన్ రిథం నియంత్రించడంలో కూడా కళ్ళ కీలక పాత్ర ఉంది. పగలు రాత్రి చక్రానికి అనుగుణంగా శరీరం పనిచేసేందుకు వెలుతురు ముఖ్యమైన సంకేతంగా పనిచేస్తుంది. ఈ అధ్యయనంలో పరిశోధకులు బ్రిటన్కు చెందిన 82,826 మంది ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. పాల్గొన్నవారు 7 రోజుల పాటు చేతికి ధరించే ప్రత్యేక పరికరాలు ఉపయోగించారు. వాటి ద్వారా ప్రతి వ్యక్తి ఎంత వెలుతురు గురవుతున్నారో నమోదు చేస్తారు. తర్వాత దాదాపు 8 ఏళ్ల పాటు వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించారు. ఈ అధ్యయనంలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. రాత్రి 8 గంటల నుంచి 11:30 గంటల మధ్య 1000 లక్స్ కంటే ఎక్కువ తేరుతున్న వెలుతురుకు నిరంతరం గురయ్యే వారిలో కంటి వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతోందట. ఇక్కడ లక్స్ అంటే లక్సోపు కాదండోయ్, ఇది కాంతి యొక్క ఫోర్స్ని అంటే వెలుతురు తీవ్రతను కొలిచే ఒక ప్రమాణం. మన ఇళ్లలో ఉండే సాధారణ లైట్ల వెలుతురు కేవలం 100 నుంచి 500 లక్స్ లోపే ఉంటుంది. కానీ రాత్రిపూట చీకట్లో మొబైల్స్ లేదా స్క్రీన్లు మరీ దగ్గరగా చూడటం వల్ల ఆ కాంతి ఫోర్స్ 1000 లక్స్ దాటిపోయి నేరుగా మన కంటి నరాలే దెబ్బతీస్తుందట. ఆ కాంతి ఫోర్స్తో ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలుసా? ఆ తీవ్ర వెలుతురుకు గురైన వారిలో వయసుతో పాటు వచ్చే మ్యాక్యులర్ డిజెనరేషన్ అనే తీవ్రమైన కంటి చూపు సమస్య వచ్చే 30-31% పెరుగుతుందట. అలాగే కంటి శుక్లం అంటే క్యాటరాక్ట్ వచ్చే ప్రమాదం 18%, కంటి నరాలు దెబ్బతీసే ప్రమాదకర గ్లాకోమా వ్యాధి వచ్చే ముప్పు ఏకంగా 47% ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. అంటే రాత్రిపూట ఆ కాంతి ఫోర్స్ మన కళ్ళు ఎంతలా దెబ్బతీస్తుందో అర్థం చేసుకోండి. అయితే ఇదంతా విని మన ఇంట్లో ఉండే నార్మల్ లైట్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని సైంటిస్టులు అంటున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మన ఇళ్లలో సాధారణ వెలుతురు కేవలం 100 నుంచి 500 లక్స్ లోపే ఉంటుంది. అసలైన సమస్య ఎక్కడ వస్తుందంటే విపరీతమైన బ్రైట్నెస్ ఉండే మొబైల్ స్క్రీన్లు, పెద్ద పెద్ద ఎల్ఈడి డిస్ప్లేలు లేదా రాత్రిపూట కూడా పగళ్ళలాంటి భారీ వెలుతురు ఉండే పనిస్థలాల వల్లే. ఆ హై ఫోర్స్ కాంతే మన కళ్ళకు ప్రధాన శత్రువుగా మారుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. చూస్తారుగా, రాత్రిపూట ఆ విపరీతమైన కృత్రిమ వెలుతురుకు, మొబైల్ స్క్రీన్ల హై ఫోర్స్ కాంతికి ఎక్కువసేపు గురికావడం వల్ల కంటి చూపు ఎంత ప్రమాదంలో పడుతుందో ఈ అధ్యయనం సూచిస్తోంది. ఇక సాధారణ ఇంటి లైట్లతో పెద్దగా ప్రమాదం లేకపోయినా ముఖ్యంగా పడుకునే ముందు మన ఫోన్ల స్క్రీన్ బ్రైట్నెస్ పూర్తిగా తగ్గించడం లేదా నైట్ మోడ్ వాడటం చాలా అవసరం. అలాగే పడుకునేందుకు కాస్త ముందు నుంచే బెడ్రూమ్లో డిమ్ లైట్లు వాడటం వల్ల కంటికి హాయిగా ఉండటమే కాదు, మంచి నిద్ర కూడా పడుతుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.